బసవా! ఎవడ్రా నువ్వా? సీనా, అమ్మోరికి మొక్కిన దీని తల తెచ్చాని ఓ. కంగారేం లేదండి, మీకేం కాదు. నేను మీ అబ్బాయి ఒకే రెజిమెంట్లో పనిచేస్తున్నాను. నా పేరు కూడా అజయ్నే. అజయ్ ఇక్కడ రావడానికి లీవ్ కూడా అప్లై చేశాడు. కరెక్ట్గా ఈ పెళ్లికి బయలుదేరే ముందు మీ అబ్బాయి ఒక అర్జెంట్ మిషన్కి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి టైంకి వచ్చేస్తాడు. మీకు సాయంగా ఎవరు లేరని మీరేం ఫీల్ అవ్వకండి. అప్పుడు దాకా నేను ప్రసాద్ గారు ఉన్నాగా. పెళ్లి పనులు అన్నీ మేమే చూసుకుంటాం. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. మీకేం టెన్షన్ లేదు. రేయ్, ఎవడ్రా నువ్వా? లేయ్. మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నానని చెప్తున్నాను కదమ్మా. కాశ్మీర్లో ఉండి మనకు అర్థం కావట్లేదు ప్రసాద్ గారు. ఎండలు అదిరిపోతున్నాయి ఇక్కడ. బాబు వాటర్ బాటిల్ ఇవ్వమా? రండమ్మా, పర్లేదు రండమ్మా, వాటర్ తీసుకోండి. రామ్మా. సెంటర్ మాత్రం అదిరిపోయిందండి. పెళ్లి షాపింగ్ ఇక్కడి నుంచి మొదలెడదాం. ఈ సెంటర్ పేరేంటండి? కొండారెడ్డి బురుజు. పేరు చాలా పవర్ఫుల్ గా ఉందండి. వాస్తు కూడా నీకు బాగా కలిసి వస్తుంది అబ్బాయి. ఏంటి నాన్న, నీకు ఇంకా టెన్షన్ తగ్గలేదా? ఇప్పుడు తగ్గుద్దు చూడు. కొబ్బరి నీళ్ళు తీసుకోమ్మా. మీకేం శ్రమ లేదండి. తోరణాల దగ్గర నుంచి మండపాలు, భోజనాలు, బంధువులు వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్ళు, మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తే అతిథి మర్యాదలు చేసి ఏర్పాట్లకి ఏమాత్రం తప్పకుండా చూసుకుంటాం. వచ్చినారా? ఈయనే చేస్తావు. వాళ్ళు వదిలేకపో. ఎవరిని ఎవరు వదలాలరా? ఎవరిని ఎవరు వదలాలి? పావు గంట నుంచి నన్ను నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు, వాడిని కట్టలేదు. మందలుగా మీదకొచ్చిన చొక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి వడలేదు. ఎవరిని వదలాలి? భయపడేవాడే బేరానికి వస్తాడు.
మన దగ్గర బేరాలు లేవమ్మా.